దేహం పరమాత్మే, ఉన్నది పరమాత్మ ఒకడే. ఈ దేహం ఇంపార్టెంట్ ఇది కాదు అని చెప్పడానికి కోసంగా దేహానికి విలువ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అనేటువంటి విషయంలో మనకి డౌట్ ఏంటంటే, దేహమే పరమాత్మ అని ఒకసారి చెబుతున్నారు, దేహం ఎందుకు పనికిరాందని ఒకసారి చెబుతున్నారు, ఇదేమిటండి అని మనకి సందేహం. దేహం అనేటువంటిది నశించిపోయేది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇప్పుడు దేహంగా ఉన్నది కూడా అసలు ఎట్లా తయారైంది? ఇది దేహంగా అది పరమాత్మతో తయారైంది. కాబట్టి మనం ఈ దేహాన్ని ఏం చేయాలా? పరమాత్మను అందుకోవడానికి ఉపయోగించుకోవాలి. అంతకంటే ఇది ఉపయోగం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? అది తప్ప మిగతా వాటికి ఉపయోగించుకుంటున్నాం. అది మన అజ్ఞానం. కాబట్టి మనం ఈ దేహాన్ని, పరమాత్మతో తయారైనటువంటి ఈ దేహాన్ని పరమాత్మని అందుకోవటానికి ఉపయోగించుకోవాలి. ఈ దేహం కూడా యథార్థంగా పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది లేదు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. పరమాత్మ కంటే వేరుగా ఏమీ లేదు. మరి పరమాత్మ కంటే వేరుగా ఈ దేహం ఉందని మనం ఎట్టంటాం? పరమాత్మ కంటే వేరుగా ఏమీ లేదని, ఇదిగోనండి ఈ దేహం పరమాత్మ కంటే వేరుగా ఉందని అంటానికి వీల్లేదుగా. అందుకని ఇది కూడా పరమాత్మను ఒప్పుకోవాలి. కాబట్టి పరమాత్మను ఒప్పుకోవాల్సిందే, కానీ నశించిపోయేదని ఒప్పుకోవాల్సిందే. అయితే నశించిపోయే లోపల దీన్ని ఉపయోగించుకోవాలని ఒప్పుకోవాల్సిందే. ఉపయోగించుకునేది పరమాత్మను అందుకోవడానికి ఉపయోగించుకోవాలని ఒప్పుకోవాలి.